ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే 3 శుభవార్తలను అయితే చెప్పారు. అవేంటంటే మీకైతే బోగస్ పెన్షన్లకు సంబంధించి 4 లక్షల పెన్షన్ అయితే రద్దు చేస్తున్నారు. అది కూడా మనకు ఇవ్వబోయే మార్చి నెలలో అయితే రద్దు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా చాలా మందికి అయితే రద్దు చేయడం లేదు. దీని పట్ల మనకైతే గుడ్ న్యూస్ అయితే వచ్చింది. అలాగే దీంతో పాటుగా మనకు అయితే పెన్షన్లకు సంబంధించి టైం అనేది మార్చడం జరిగింది. ఈ టైం కూడా మారుస్తున్నారు. మనకు రోజు ఇచ్చే విధంగా కాకుండా మనకు పెన్షన్లు పంపిణీ చేసే టైం అనేది మారుస్తున్నారు. అలాగే దీంతో పాటుగా కొంతమందికి అయితే ఒకేసారి 2 పెన్షన్లు అయితే ఇస్తున్నారు. వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే 3 శుభవార్తలను అయితే తీసుకువచ్చారు. మొదటిదైతే మనకు బోగస్ పెన్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. 4 లక్షల బోగస్ పెన్షన్లు అయితే రద్దు చేస్తామని చెప్పారు. బోగస్ పెన్షన్లు అంటే ముఖ్యంగా వచ్చేసి వికలాంగులకు, అంటే సదరన్ సర్టిఫికేట్లో ప్రతి వికలాంగుడు కూడా మనకు పెన్షన్ రావాలంటే శాతం అనేది, పర్సంటేజ్ అనేది 40% అనేది ఉండాలన్నమాట. దానికంటే తక్కువగా ఉన్న వాళ్ళకైతే పెన్షన్ ఎలిజిబిలిటీ కాదని చెప్పేసి మనకు ప్రభుత్వం చెప్తుంది. అయితే చాలామంది ఏం చెప్తున్నారంటే 40% కంటే కూడా లేదు, ఇంకా కూడా చాలా తక్కువగా ఉంది. అయినా కూడా డాక్టర్ల దగ్గర వీళ్ళు పర్సంటేజ్లు అనేది 90%, 70% ఇలా వేయించుకొని దాని ద్వారా పెన్షన్ అనేది పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వానికైతే కంప్లైంట్స్ వెళ్ళాయి. దీనికి సంబంధించి మీకు ఎవరైతే సర్టిఫికెట్ అనేది చేయించారో వాళ్ళ మీద కూడా తగిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి గతంలో, అంటే లాస్ట్ మంత్ అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పటం జరిగింది. ఇప్పుడు మనకు కొత్తగా వచ్చినప్పుడు ఏంటంటే మనకు బోగస్ పెన్షన్లు ఎవరైతే బోగస్ పెన్షన్లు పొందుతున్నారో వారందరికీ సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది. ఆ బోగస్ పెన్షన్లకు సంబంధించి నోటీసులు అయితే పంపించారు. ఆల్రెడీ చాలామందికి వాళ్ళ ఇళ్ళకైతే నోటీసులు అయితే వచ్చాయి. కొంతమందికి ఇంకా కూడా రాలేదు. దివ్యాంగులు కావచ్చు, లేకుంటే దీర్ఘకాలిక వ్యాధులు, అంటే కొంచెం బాగా లేకపోయినా సరే వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నట్లు చూపించుకోవడం, అంటే గుండె ప్రాబ్లం ఉంటుందనుకోండి, వాళ్ళకి గుండెకు సంబంధించి చిన్న ప్రాబ్లం అయితే ఉంటుంది, వాళ్ళు కూడా తప్పుడు సర్టిఫికేట్ తెచ్చుకోవడం. గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళకు గుండె మార్పిడి అనేది జరగాలి. ఆ గుండె మార్పిడి అనేది జరిగితేనే అట్లాంటి వాళ్ళకైతే పెన్షన్ వస్తుంది. మామూలు ఆపరేషన్ జరిగిన వాళ్ళకు కాదైతే. అలా ఎవరైతే దొంగ సర్టిఫికేట్లు పెట్టారో వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేశారు. ఆల్రెడీ ఈ నెలలో, అంటే ఈ ఫిబ్రవరి నెలలో ఆల్రెడీ నోటీసులు కూడా వచ్చేసి ఉంటాయి కొంతమందికి. అయితే ఇంకా కూడా నోటీసులు అయితే రాలేదు కొంతమందికి. వాళ్ళు ఏంటంటే వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వాళ్ళకు సంబంధించి మీకు నిజంగా సదరన్ సర్టిఫికేట్లో ప్రాబ్లం ఉందా, నిజంగా వీరు వికలాంగుల, దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వాళ్ళ, లేదా దివ్యాంగుల, ఇవన్నీ కూడా ప్రభుత్వం వెరిఫికేషన్ అనేది చేస్తుంది. వెరిఫికేషన్ అయిన వెంటనే కూడా నోటీసులు అయితే వస్తున్నాయి. అయితే ఈ నోటీసులు వచ్చిన వాళ్ళందరూ కూడా మనకైతే ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. మీరెవరూ కూడా నోటీసులు వచ్చిన వాళ్ళందరికీ పెన్షన్ అనేది రద్దు చేస్తామని అనుకోకండి, అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. అయితే మీకు మార్చి నెలలో పెన్షన్ అనేది హోల్డ్లో పెడతారు. హోల్డ్లో పెట్టడం అంటే ఆపేస్తున్నారని కాదు, మీకు మామూలుగా ఆ ఒక్క నెలకి ఆపేస్తారనమాట. మీకు వచ్చిన నోటీసుల్లో మీకు ఒక టైం అనేది, ఒక మంత్లో పలానా టైంన పలానా మన పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనేసి చెప్తారు. అప్పుడు ఒరిజినల్గా మనమైతే జెన్యూన్గా సర్టిఫికేట్ అనేది తీసుకురావాలి. అలా తీసుకువచ్చిన తర్వాత మీకు 1 మంత్ తర్వాత, అంటే 1 మంత్ అయితే ఇస్తారు మనకు టైం అనేది. ఆ 1 మంత్లో మనం అనేది ప్రభుత్వం అనేది ఇస్తుంది. కాబట్టి ఈ 1 మంత్ లోపల మనం అయితే సర్టిఫికేట్ తీసుకువచ్చి చూపించుకుంటే మనకైతే పెన్షన్ అయితే కంటిన్యూ చేస్తారు.
అయినా కూడా మనకైతే ఆ సర్టిఫికేట్లో కూడా సదరన్ సర్టిఫికేట్లో కూడా చాలా తక్కువ కనుక పర్సంటేజ్ ఉంటే పర్మనెంట్గా రద్దు చేస్తారు. అయితే దీన్ని బట్టి మనం మీకు పెన్షన్ అనేది ఇస్తారా, సదరన్ సర్టిఫికేట్ అలాగే మీరు చూపించుకుంటున్న డాక్టరు ఇలా సర్టిఫికేట్లు 2 కూడా తెచ్చుకోండి. అయితే మార్చి నెలలో వీళ్ళందరికీ కూడా ఎవరైతే నోటీసులు జారీ చేశారో వారికైతే పెన్షన్ అనేది రాదు. మీరు సర్టిఫికేట్ తెచ్చుకున్న తర్వాత ఓకే అయితే మాత్రం మార్చి నెల పెన్షన్ అనేది మీకు ఎత్తివేయరు. మార్చి ఏప్రిల్కు సంబంధించి ఈ 2 నెలలకు సంబంధించిన పెన్షన్ అనేది మీకైతే ఇస్తారు. అది కూడా మీరు జెన్యున్గా ఎలాంటి తప్పుడు సర్టిఫికేట్ లేకుండా మీరు నిజంగా జెన్యున్గా సర్టిఫికేట్ తెచ్చుకుంటే మీకు ఖచ్చితంగా ఇస్తారు. వికలాంగులైన, దివ్యాంగులైన, దీర్ఘకాలిక వ్యాధులైన అందరికీ కూడా అలాగే, ముఖ్యంగా భర్త చనిపోయిన వాళ్ళకి, ఒంటరి మహిళలకు, వీళ్ళకు కూడా చాలామందికి పెన్షన్ అనేది మార్చి నెలలో తీసివేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే భర్త చనిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుంటారో వాళ్ళకు, అలాగే ఎవరైతే ఒంటరి మహిళలుగా ఉండి మళ్ళీ భర్తతో కలిసిపోవటం లేకుంటే వేరే పెళ్ళి అనేది మళ్ళీ చేసుకోవటం, ఇలాంటి మిస్టేక్స్ చేసిన వాళ్ళకు కూడా మళ్ళీ కూడా ఈ 4,000 రూపాయల పెన్షన్ అనేది వస్తుంది కదా, అది కూడా తీసివేస్తామని ప్రభుత్వం అయితే చెబుతుంది. ఇదన్నమాట బోగస్ పెన్షన్లకు సంబంధించి. నెక్స్ట్ ఏంటంటే ప్రతి నెల కూడా పెన్షన్ అనేది మనకు 5:30 నుంచి 6 లోపల సచివాలయం నుంచి సచివాలయం సిబ్బంది వస్తున్నారు కదా, మనకు దానికి సంబంధించి కూడా మనకైతే టైం అనేది మార్పులు అయితే జరుగుతున్నాయి. మనకు మామూలుగా 5:30 నుంచి 6 లోపల మనకు పెన్షన్ అయితే ఇస్తున్నారు. సర్వర్లు అనేవి ప్రాబ్లం వచ్చి అందరికీ కూడా ఇవ్వలేక పెద్దవాళ్ళందరికీ కూడా ఇబ్బంది పెట్టేస్తున్నారని చెప్పేసి మనకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన అప్డేట్ అయితే జారీ చేశారు. అయితే ఏంటంటే ఇక మీదట ఇప్పటి వరకు కూడా మనకు 5:30 నుంచి 6 లోపల అయితే మనకైతే స్టార్ట్ చేస్తున్నారు కదా, అలా కాకుండా 7 నుంచి 7:30 వరకు కూడా మనకైతే స్టార్ట్ చేయమన్నారు. ఇక పెన్షన్ పంపిణీ అనేది అప్పుడే, అంటే మనకు 7 నుంచి 7:30 మధ్యలో అయితే మనకు ఊర్లోకి సచివాలయం సిబ్బంది వాళ్ళు వస్తారు. ఆ తర్వాత మనం తీసుకోవాలని వెంటనే కూడా తంబ్ అనేది పడుతుంది. వెంటనే కూడా మనకైతే డబ్బులు అయితే ఇచ్చేస్తారు. ఇక మీదట మీకు తంబ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని, అలాగే ఎవరైనా ఇబ్బంది కలిగిన పెన్షన్ అనేది 1 నెలలో తీసుకోపోయినా సరే మీరైతే అసలు బాధపడాల్సిన అవసరం లేదు. 1 నెలలో తీసుకోపోయినా మనకు 3 నెలల వరకు కూడా పెన్షన్ అనేది ఇస్తారు. అంతేగాని అంతకన్నా ఎక్కువ రోజులు ఉంటే కనుక మీకు 3 నెలల పెన్షన్ కూడా క్యాన్సిల్ అవ్వడమే కాకుండా మీకు పెన్షన్ కూడా పర్మనెంట్గా తీసివేస్తారనమాట. అంటే పర్మనెంట్గా అంటే పెన్షన్ అనేది రద్దు చేస్తారు. అప్పుడు మీకు పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు అప్లికేషన్ వస్తుందో అప్పుడే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ కూడా. అయితే మామూలుగా పెన్షన్లు అయితే 6 నెలలకు ఒకసారి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. 1 నెలలో తీసుకోపోయినా 2వ నెలలో, 2వ నెలలో తీసుకోపోయినా 3వ నెలలో తీసుకోవచ్చు. అంతకన్నా మీరు ఎక్కువ రోజులు ఉన్నారనుకోండి మీకైతే పూర్తిగా ఈ 3 నెలల పెన్షన్ రద్దు అవుతుంది. అలాగే మీ పెన్షన్ అనేది పర్మనెంట్గా రద్దు చేస్తామని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. అలాగే చాలా మందికి వికలాంగులకు స్కూల్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా గ్రామాలకు సచివాలయాలకు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళకి నేరుగా బ్యాంక్ ఖాతాలకు డబ్బులు వేస్తామని చెప్పారు. చాలా మందికి బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ సబ్మిట్ చేశారు. ఇంతవరకు చేయని వాళ్ళు ఉంటే బ్యాంక్ అకౌంట్ అనేది మీ సచివాలయం వాళ్లకు మీ బ్యాంక్ అకౌంట్ అనేది సబ్మిట్ చేయండి. అప్పటి నుంచి అయితే మీకు బ్యాంక్ ఖాతాలోకి అయితే డబ్బులు అయితే పడతాయి. ఇదన్నమాట మార్చి నెల పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.